పదవులు అనుభవించిన నాయకులు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ భావజాలను నచ్చని వారు నిర్మోహమాటంగా బయటకు వెళ్ళిపోవచ్చని, దానికి తానేం బాధపడినానన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్రా పేర్లను ప్రస్తావిస్తూ మరీ ఆయన మాట్లాడారు. హిమంతో తరహా రాజకీయాలకు ప్రతినిధి అని, అలాంటివి కాంగ్రెస్కి సరిపడవని పేర్కొన్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్న రాహుల్ గురువారం రాత్రి పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ డిజిటల్ మీడియా వారియర్స్తో సమావేశం అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముందు అసలు ఇప్పుడు ఆ సిద్ధాంతం ఏంటో ఆయనకన్నా తెలియాలి కదా. మైనారిటీ బొజ్జగింపు, హిందువుల్ని అవమానించడం అన్నటువంటి సిద్ధాంతాన్నే హిమంత బిశ్వ శర్మ వ్యతిరేకించాడు. అదే తమ సిద్ధాంతం అంటే ఆ మాటే బహిరంగంగా చెప్తే మిగతా పార్టీలో ఉండేవాళ్ళు ఉండాలో లేదో కూడా తేల్చుకుంటారు కదా. ఇప్పుడు లేకపోతే జ్ఞానవాపి మసీదు కమిటీకి చొక్కెదురు, అప్పీల్పై విచారణ 6కు వాయిదా వేసిన అలహాబాద్ హైకోర్టు, నమాజ్కు పోటెత్తిన భక్తులు, ప్రశాంతంగా ముగిసిన బంద్ అంటూ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులు నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతిజామియా మసీద్ కమిటీకి శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ఎట్లాంటి తక్షణ ఊరట లభించలేదు. మసీద్ దక్షిణ సెల్లార్లోని వేదవ్యాసపీఠ్ బుధవారం వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఎలాంటి తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుముఖత తెలపలేదు. తదుపరి విచారణ ఈ నెల 6కు వాయిదా వేశారు. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీద్ కమిటీ గురువారం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ముందుగా హైకోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో వెంటనే కొద్ది గంటల వ్యవధిన అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ సమర్పించింది. మసీద్ కమిటీ తరపు న్యాయవాది నక్వీ వాదనలు వినిపిస్తూ జిల్లా కోర్టు చాలా ఆతురతతో అడావిడిగా నిర్ణయాన్ని వెలువరించిందని చెప్పారు. జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వాస రిటైర్ అయిన రోజున తీర్పు ఇచ్చారని తెలిపారు. జనవరి 31న ఆయన పదవి విరమణ చేశారని, అదే రోజున ఆయన నిర్ణయాన్ని వెలువరించారని తెలిపారు. తాము సమర్పించిన పత్రాలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. హిందూ పక్షం తరపున విష్ణుశంకర్ జైన్ వాదిస్తూ నిజానికి ఆస్తిని స్వాధీనం చేసుకుని జిల్లా కలెక్టర్ని రిసీవర్గా నియమిస్తూ జనవరి 17న జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు ఆయన జనవరి 24న దాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. జనవరి 15 ఇచ్చిన ఆదేశాలకు అభ్యంతరం చెప్పినందున ప్రస్తుతం చేసిన అప్పీలకు విచారణ అర్హత లేదని చెప్పారు. కానీ జిల్లా కోర్టు అడావిడిగా తీర్పిచ్చిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంఘాలు తెలిపాయి. ప్రార్థనా స్థలాలు ప్రత్యేక నిబంధనల చట్టం 1991ని విస్మరించిందని పేర్కొని పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీల్ సైఫుల్లా రహమూని ఇతర ముస్లిం నాయకులతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కోర్టు నిర్ణయం ముస్లింలతో పాటు ఇతర మతాల వారికి లౌకికవాదంపై నమ్మకం ఉన్న వ్యక్తులకు బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. అంతే తప్పించి గుడిని మూసేశాము, ఏ ఆర్డరు లేకుండా మూసేసి గుడిని కూడా మసీదు కింద జనాలకు చెప్పేశామనేటువంటి ఒక మోసాన్ని గురించి మాత్రం కవర్ చేసుకొస్తారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి కూడా మోడీ మీద ద్వేషం పెరిగిపోయింది కాబట్టి, చంద్రబాబుని దగ్గరికి దిగట్లేదు కాబట్టి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలకి సిద్ధపడుతోందనడానికి సాక్ష్యం వార్తని వక్రీకరించుకుంటూ అంశాలనే హైలైట్ చేసుకుంటూ వస్తుంది. ఇది